హాయ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒకే ఒక్క వ్యక్తి ఐబొమ్మ ఇమ్మడి రవి. సామాన్య ప్రజలు ఈరోజు సోషల్ మీడియాలో పేద ప్రజల దేవుడు ఇమ్మడి రవి అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంటే ఫ్రీ కాస్ట్లో సినిమాలు చూపించేవాడు, పేద ప్రజలకు మేలు చేసేవాడు, ఇటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం పోలీసు చేసిన పెద్ద తప్పు అని ప్రజలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు. సరే, మొత్తానికి ఇమ్మడి రవి చేసింది నేరమే అయినప్పటికీ ఈ దెబ్బతో ప్రజలను అధిక ధరలు పెంచి పీడిస్తున్న సినీ పెద్దలు కూడా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా సోయిలోకి వచ్చి సినిమా ధరలను తగ్గించి సామాన్యుడికి అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు ఇది ఇంపార్టెంట్ ప్రెస్ మీటు, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇంపార్టెంట్ విషయం పైన మనం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. దీనికి విచ్చేసిన మన దిల్ రాజు గారు, మన ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, మన చిరంజీవి గారిని, మన నాగార్జున గారిని, మన సురేష్ బాబు గారిని, అదేవిధంగా రాజమౌళి గారిని, విచ్చేసిన ప్రొడ్యూసర్స్, అదేవిధంగా విచ్చేసిన మన పోలీస్ ఆఫీసర్స్, మీరందరూ కూడా స్వాగతం కోరుతూ, పైరసీ మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది. ఇక్కడే కాదు, ప్రపంచ వ్యాప్తం కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ. దానిపైన మనము హైదరాబాద్ సిటీ పోలీసు, అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఒక పైరసీ ముప్పుని ఎట్లానే మనము అరికట్టాలి, మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా దృఢమైన సంకల్పంతో మనము పనిచేయడం జరిగింది. దీని భాగంగానే ఈ రోజు మాస్టర్ మైండ్ ఎమ్మిడి రవి, ఈ ఐబొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు, ఈజ్ అ మాస్టర్ మైండ్ ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజల డబ్బులను పీల్చి, వాళ్ళ రక్త మాంసాలు పీల్చి బతుకుతున్న సినీ పెద్దలుగా వ్యవహరిస్తున్న వాళ్ళని నువ్వు పక్కలో పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏదో పెద్ద మేధావులు లేకపోతే సంఘ సంస్కర్తలు అన్నట్లు ప్రజలను దోచుకుంటున్న దొంగలండి వాళ్ళు, వ్యాపారస్తులు వాళ్ళు. వాళ్ళని పక్కలో పెట్టుకొని ఏదో ఇంటర్నేషనల్ క్రిమినల్ని వీళ్ళందరి సొత్తు వాడొక్కడే దోచుక తిన్నాడని చెప్పి వాళ్ళని పక్కన పెట్టుకొని చేయడం ఏంటండి. సరే, మీరు అరెస్ట్ చేసిండ్రు, మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీరు మాట్లాడండి. అంతేగాని ఆ దొంగల్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది నా మాట కాదు, ప్రజలు మాట్లాడుతున్న మాట. పేద ప్రజల దేవుడు ఇమ్మడి రవి అని చెప్పి ఆకాశానికి ఎత్తేసిండు రవిని. కాబట్టి సినీ పెద్దలకు కూడా ప్రజలను దోచుకోవడం, మేము 100 కోట్లు పెట్టినాం, 1000 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నాం, మాకు ఒకటే రోజులోనే వారంలోనే మా పైసలనే రావాలి, లాభాలు రావాలి, పేద ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనే పరిస్థితి నుంచి తగ్గండి. మీరు కూడా ఎక్కడైనా పైరసీ చూడాలని ఎవరు అనుకోరు. ఈ అధిక ధరల వల్లనే ప్రజలు థియేటర్కి రాకుండా ఫ్రీ కాస్ట్లో ఫోన్లో ఎక్కడ ఏ వెబ్సైట్లో ఏ ఫ్రీ సినిమా కొత్త సినిమా వస్తుందని వెతుకుతూ ఉన్నారు ప్రజలు. ఈరోజు మీరే చెప్పండి, ఒక 4 ఫ్యామిలీ ఒక సినిమాకి వెళ్ళాలంటే మల్టీప్లెక్స్లో 5 నుంచి 10,000 ఖర్చు అవుతుంది. అంత ఖర్చు అంటే వాడు 1 నెల 2 నెలలు సంపాదించే డబ్బులన్నీ ఒక సినిమాకు ఫ్యామిలీని తీసుకొని పోతే ఖర్చు అవుతుంది. కాబట్టి సినీ పెద్దలు కానీ ప్రభుత్వం కూడా ఆలోచించి సినిమా ధరలు పెంచకుండా తక్కువ ధర బడ్జెట్లోనే సామాన్యుడు కూడా సినిమాకి థియేటర్కి వెళ్ళి చూసే విధంగా ప్రభుత్వం కూడా రేట్ల ధరలు తగ్గించి, రేట్లు పెంచే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకుండా రేట్లు తగ్గించి సామాన్యుడికి అందుబాటులోనే ఉండేటట్టు చూడాలని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అయితే సోషల్ మీడియాలో కొంతమంది చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంటే పూర్తిగా అవగాహన లేని వాళ్ళు వాళ్ళ సినిమా వాళ్ళ రేట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెడతారు, నేను ఎవడు పోమన్నాడు సినిమాకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, మీకు పిల్లలు మీకు తెలియకపోవచ్చు, ఈ దేశంలో రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, చట్టాలు అనేది ఒకటి ఉంది, ప్రభుత్వం అనేది ఒకటి ఉంది. సామాన్యుడికి అందుబాటులో ప్రతి వస్తువు ఉండాలి, ఏ వస్తువుకి ఏ ధర ఉండాలి అనేది ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. ఎవరికాడు రేట్లు పెంచుకొని సామాన్యుడిని దోచుకోవడానికి కాదు, వాడు సినిమా తీస్తే వాడిని ఇష్టం వచ్చిన రేట్లు పెట్టడానికి. దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది, దానికి ప్రభుత్వం ఒక ధర అనేది నిర్ణయిస్తారు. కాబట్టి సినీ పెద్దలు ప్రముఖులు అందరూ కూడా ఆలోచించండి. ఇమ్మడి రవి చేసింది తప్పే అయినా ఈరోజు రవిని ఒక పేద ప్రజల దేవుడు అని పొగుడుతున్నారంటే మరి మీరు ఎంత తప్పు చేస్తున్నారో కూడా మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే అకౌంట్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.